మీకు ఈ సోకులేనా? అట్లేవండి. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ వెతికేస్తున్నావు. ఇంటి కాగితాలు కనిపించట్లేదండి. అవ్వా, భద్రంగా ఉన్నాయి. అమ్మా, అవునా? ఎంత భారం తగ్గించారండి. మీరు తీసారా? ఎక్కడ పెట్టారండి? జాగ్రత్తగానే ఉన్నాయి. లాకర్లో చూసానే, కనిపించలేదు. అంతకంటే జాగ్రత్తగా ఉన్నాయి. అబ్బా, ఎక్కడ పెట్టారో చెప్పండి. జగనన్న దగ్గర పెట్టాను, 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 జగనన్న దగ్గర పెట్టా. టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా పెట్టాడే, వాళ్ళ దగ్గర మన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుతారంట. ఇందాకే వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్లారు, నేనే ఇచ్చా. బాగానే ఉంది విడ్డూరం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు భూ కబ్జా చేసేవాడికి వెళ్ళి మన భూమి పత్రాలు ఇవ్వడం ఏంటి? నా ఒక్కగానొక్క ఆస్తి, మా పుట్టింటి ఆస్తి, అది కూడా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టారు. వాడు ప్రభుత్వ ఆస్తుల్ని వదలట్లేదు, ఇంకా నా ఆస్తి ఎందుకు వదులుతాడు? అసలు మిమ్మల్ని ఇలా కాదు. ఏంటి? మీ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారు కదా. పొలం కూడా ఉన్నట్టు కదండి, దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తే పట్టుకెళ్ళిపోతాం. మేము పట్టుకెళ్ళిపోతాం. పట్టుకెళ్ళిపోతారా? పట్టుకెళ్ళిపోతాం. అమ్మా, ఏమయ్యా, లేవయ్యా, ఓటేటకు వెళ్దామని చెప్పావు కదా. వద్దన్న ఈ పాపిష్టి మందే తాగుతావు. ఇది మా జగన్ ఇచ్చింది. జగనన్న, నువ్వేమో ఓటేయడానికి లేవట్లేదు, అబ్బాయి ఏమో రాత్రనగా వెళ్ళినంతవరకు ఇంటికి రాలేదు. వాడేస్తాడు. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, నీ కొడుకు ఆ గతుకుల రోడ్డు మీద పడిపోయాడే, తల పగిలి రక్తం కారుతోంది. ఈ కార్డ్స్ ఏవి పనిచేయవు. ఈ గవర్నమెంట్ వీటికి డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది. డబ్బులు కట్టి మీ కొడుకుని కాపాడుకోండి. బాబు, నా కొడుకు ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయ్యా. ఇవి చెత్త కాగితాలు. సరే మా భూమి పేపర్లు వీళ్ళకి అమ్ముదామని వచ్చాం. అమ్మడానికి మీరెవరు, కొనడానికి వాళ్ళెవరు? ఈ భూమి కట్నం కింద మా నాన్న ఇచ్చిందయ్యా. ఇచ్చిన మీ నాన్న పోయాడు, ఆ భూమి పోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు, ఎవ్వరికి భూమే లేదు, అంతా మాదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎక్కువగా మాట్లాడితే ఇన్నాళ్ళు మీరున్నందుకు రెంట్ కట్టి వెళ్ళండి. ఇలాంటి అడుక్కునే వాళ్ళని ఎప్పుడు ఆఫీసులోకి రానివ్వకు. ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా? ఎంతసేపు లేపాలయ్యా నిన్ను? ఓటేటానికి వెళ్ళాలి, పద. ఇన్నాళ్ళు మత్తులో ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయదు. ఈ భూమి మనది, ఈ రాష్ట్రం మనది, మనమే కాపాడుకోవాలి. ఈసారి మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే. పద. అవునా తమ్ముళ్ళు? ఏమయ్యోయ్, వాళ్ళు వచ్చేసారు. ఇదిగో అవ్వా, చూశారుగా మన జగనన్ననే ఎంత పెద్ద బండరాయితో సంపాలని చూశారో. ఆ దుర్మార్గులకు మీరు ఓటేశారనుకో, మీకు వచ్చే పెన్షన్ కూడా ఆగిపోద్ది. అందుకే మన జగనన్నకు ఓటేసి గెలిపించండి. పదనరా, మర్చిపోకండి. వెళ్ళొత్తా తాత. ఏమే, మనోళ్ళు వస్తున్నారు. నమస్కారం తాతయ్య గారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. నెలకి పింఛను 4,000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. ఒకవేళ మీరు ఊరెళ్ళి 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఈ 2 నెలల పెన్షన్ కలిపిస్తారు. కాబట్టి మీరు తెలుగుదేశాన్ని గెలిపించండి. అసలు మొట్టమొదటిసారి పెన్షన్ తెచ్చిందే ఎన్టీ రామారావు గారు. ఆ తరువాత 200 రూపాయలున్న పెన్షన్ ని 2,000 పెంచారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏకంగా 4,000 ఇస్తా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే
ఖచ్చితంగా అమలు చేస్తారు. అందుకే ఆయనంటే మాకంత అభిమానం. అందుకే మా ఓట్లు ఈసారి తెలుగుదేశానికి వేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం. మాటకు ముందు ముసలోడు అని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తాడు. ముసలోళ్ళంటే అంత చులకన భావం ఉన్నా అతనికి ఎందుకు మనం ఓటేయాలి? మన ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్ లో వేసే బాధ్యత నాది.